పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. 2019లో జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో 2 అంకెల వృద్ధి రేటు ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. త్వరలో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈఓలు రాష్ట్రంలో పర్యటించనందున అన్ని శాఖలు అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులు జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పదవుల కోసమో కేసులు మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్దాలు చెప్పడం, మోసం చేయడం తనకి తెలియదని అన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కోవటానికి దేనికి ఎవరికి భయపడబోనని తేల్చి చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా పత్రం అందించారని, ఆయన ఆమోదం తెలిపారని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. అన్ని వివరంగా మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్, మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. మీరు ఆ విషయాలు చెప్పినప్పుడు ఆయన ఏ రకంగా స్పందించారు సార్ జగన్ గారు? ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలని ఎవరు నమ్మవద్దని అన్నారు. బాపట్ల జిల్లా వెదర్లపల్లి
బదిరుల ఆశ్రమ పాఠశాలని ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. వసతి గృహాల మరమ్మతులకి అభివృద్ధికి నిధులు కేటాయించామని అన్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కి మరొక 200 కోట్లు విడుదల చేస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉంటే వైసీపీకి కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. కొంతమంది నడిచే వాళ్ళు కూడా 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. దానికి ఏం చేశారంటే మనం ఒక కమిటీని వేసి డాక్టర్ని పంపించి వాళ్ళని ఎగ్జామిన్ చేసి అర్హత వాళ్ళకి 15,000 వస్తుందా 6,000 వస్తుందా, ఏ అర్హత ఉంటే మేము తీసేయమని చెప్పాలి. ఇప్పుడు నేను నడుస్తున్నాను, నాకు 15,000 తీసుకుంటే దాన్ని నాకు వైకల్యం ఎంత ఉంది, నాకు 40 ఉందా 50 ఉందా, దాని పక్కన నాకు 6,000 పెన్షన్ వస్తే 6,000 ఇమ్మన్నాం. మరి తన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం లేదు. పూర్తిగా 100% మంచిగా పెరిగిన వాళ్ళకి 15,000. వీటిలో ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే పంచడానికి ఇంతకుముందు 1,50,000. ఉద్యోగులు వెళ్ళి కూడా చెప్తున్నారు, కొంచెం బాగున్న వాళ్ళు కూడా 15,000 తీసుకుంటున్నారు. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత డాక్టర్లను ఇంటికి పంపించి నిజంగా బెడ్ కన్ఫర్మ్ అయ్యన్నారా, వాస్తవ పరిస్థితి ఏంటి చేయమన్నాం. కానీ ఈరోజు ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి నేను రాజకీయాల్లో కూడా అనుకున్నాం. ఈ రోజు 2 మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడారు. ఒక ఆయన వచ్చేసి దావోస్ బాయ్ ఏం చేశారు, దావోస్ బాయ్ ఏం చేశారు, వైజాగ్ లో లక్షల కోట్ల పెట్టుబడులకి మొన్న ప్రధానమంత్రిగా శంకుస్థాపన. అక్కడి నుంచి ఆయన గుడ్డు ముందా పిల్ల ముందా అని మాట్లాడారు మంత్రిగా ఉండి. ఆ వ్యక్తి ఈ రోజు ఏం చేశారంటే మొన్నటి సాక్ష్యం రేపు చాలా కంప్లైంట్ తీసుకొస్తున్నాం. ఇదే సాక్ష్యం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై ఇటీవల దాడికి యత్నించిన 4 యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆర్టీసీ కాలనీలో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఫిరోజ్, ఇంతియాజ్, యాసిన్, రోషన్, మున్నాలతో పాటు మరికొందరు యువకులు దాడి చేశారు. తమకు చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ నిర్వాహకురాలు మొవ్వ శైలజను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యేపై ఫిరోజ్ కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే నజీర్ గన్మ్యాన్ చేసిన ఫిర్యాదుతో పాత గుంటూరు పోలీసు కేసు నమోదు చేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో ఫిరోజ్, ఇంతియాజ్, రోషన్, గుంటూరులో మున్నాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై దాడిలో పాత గుంటూరులోని పలుచోట్ల పికెట్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు విదేశ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో వ్యక్తిగతంగా పర్యటించడానికి ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పర్యటనను ఆమె సొంత నిధులతో చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సివిల్ సప్లై హమాలీలకి తక్షణమే పెంచిన వేతనాలు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన వేతనాలని జీవో రూపంలో అందజేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు రాధాకృష్ణ, చిన్న ఆంజనేయులు, సురేష్, అంజుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ముఠా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పెంచిన వేతనాలు అందించి జీవో విడుదల చేయని పక్షంలో సమ్మె చేపడతామని వారు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈరోజు మెరుపు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే 2022తో కూలీ రేట్ల అగ్రిమెంట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదలకి ప్రభుత్వం పూనుకోవటంలో ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి సంఘాలకి మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్లేదు. అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ని అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. 3 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె జరుగుతూ ఉంది. ఈ మెరుపు సమ్మెతో ఆగదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు పూనుకుని ఈ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలి. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్కి అనుగుణంగా ఆ అగ్రిమెంటుతో పాటు జీవోని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోయేటైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో కోసం ఈరోజు మెరుపు సమ్మెని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం
కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ముఠా కార్మికులందరూ ప్రతి ఒక్క గోడౌన్ దగ్గర నిరుపు సమ్మె అనేది ఒకటి నిర్వహించారు. ఈ సమ్మెకి మెయిన్ కారణం మన మినిస్టర్ గారు 3 నెలలు అవుతుంది అగ్రిమెంట్ జీవో జారీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం అతిగతి లేకుండా ఇట్లాగే ప్రభుత్వం చొరవ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా సివిల్ సప్లై ముఠా కార్మికులందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే నెల బిల్లులు కూడా 20వ తారీఖు అలా వస్తున్నాయి, కానీ 10వ తారీఖులోపు మాకు ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సొంత గోడౌన్లు ఒకటి, పని భద్రత మెయిన్, ఎక్కడ గోడౌన్ వెళ్ళిపోయినా కానీ పని భద్రత లేకపోతుంది, ఆ పని భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో ఇంటర్నల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 2 హాస్టల్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్తో సహా ప్రతి మార్చమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వం ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి యొక్క చదువుతో పాటు ఆరోగ్యం, వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడే లెవెల్ బడ్జెట్లో కేటాయించిన దానిలో సగం మొత్తమే గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు కూడా తీసుకోకుండా పరిస్థితులు, పరీక్ష రాసిన సర్టిఫికేట్ లేని పరిస్థితులు. ఈ విద్యా సంవత్సరం మాత్రం మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి 200 కోట్ల బకాయిలు మేము విడుదల చేయడం చాలా శుభపరిణామం. ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకొని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని తెలిపారు. తాను, తమ కుటుంబం 5 ఏళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని, ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు తెలిపారు. 4 రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు. తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్స్ పై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారన్న దిల్ రాజు, ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న ఐటీ కార్యాలయానికి రావాలని సూచించారని, తమ ఆడిటర్ వెళ్తారని దిల్ రాజు తెలిపారు. ఫైనాన్సర్స్ మీద గానీ నిన్న సెర్చెస్ అన్ని ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీస్ ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్ లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌసెస్ లో జరిగిన గానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో గానీ చాలా రిపీటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్ని డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత
దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్లకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఇదైపోతే మా మదర్ది అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్ గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.